హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ నిజాయితీగా పనిచేస్తే ఎట్లా ఉంటారో అని చెప్పడానికి నిదర్శనం ఎవరు అంటే సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు అని చెప్పాలి. ఎందుకంటే మనం గతంలో రాసిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పైన కూడా అంటే మిల్లర్లకు ఎవరైనా ఇబ్బందులు కలిగించిన, నిజాయితీగా ఉన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళని ఏమైనా ఇబ్బంది కలిగించిన, అట్లనే రైతులకు కూడా ఎవరైనా మోసం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చౌహాన్ గారు చెప్పడం జరిగింది. అట్లాంటి యాక్షన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి ఒక ఐకేపీ సెంటర్ నుంచి వెళ్ళి హన్మకొండలో ఈ రైస్ మిల్లులకు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వడ్లు పంపడం జరిగింది. ఆడ మొత్తం వాళ్ళ వడ్లు రిటర్న్ పంపించేటప్పుడు మొత్తం 2000 బ్యాగులు అన్ని మిస్సింగ్ అయినాయని చెప్పి అక్కడ జేసీ గారు ఏం చేసిండంటే ఇక్కడ ఉన్న హన్మకొండ అధికారులందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. మేము పంపించిన బ్యాగులకి వెళ్ళి మాకు ఇన్ని తేడా వస్తున్నాయి, సో ఈ ట్రక్ షీట్లో ఈ డేట్లో ఎన్ని బస్తాలు పంపించినాం, ఎన్ని బస్తాలు రిటర్న్ వచ్చినాయి, ఆడ చూసుకుంటే ఆల్మోస్ట్ 50 బస్తాలు 70 బస్తాలు 100 బస్తాలు ఇట్లా మిస్సింగ్ అవ్వకుండా వచ్చినాయి. వాటన్నిటిని కూడా లెక్కేసుకొని ఇన్ని బ్యాగులు మీ దగ్గర నుంచి వెళ్ళి మిస్ అయినాయి మీరు పంపించినప్పుడు, అవన్నీ కూడా రికవర్ చేయాలి. మరి రైతులు మోసపోతుండ్రు కదా, అవన్నీ కూడా అమౌంట్ ఏవైతే ఉన్నా కలెక్ట్ చేసి మళ్ళీ రైతులందరికీ కూడా రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ జేసీ గారు పంపడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారులు నిజంగా కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో ఇగో ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇదే నిదర్శనం. అసలు ఎక్కడ కూడా రైతులను చాలా మంది కూడా హింసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ బాధలు చెప్పుకున్నా కూడా వాళ్ళని పట్టించుకోరు కదా ఎవరు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి రైతులకు మోసం జరుగుతున్నది. ఖమ్మంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో దేశీయులు అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో వాళ్ళకి నేను కంపల్సరీగా వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తా. మరి అట్లనే మరి ఇక్కడ వీళ్ళు ఆర్డర్స్ పంపినప్పుడు హన్మకొండ అధికారుల దగ్గర ఎందుకు డీలే అవుతుంది ఏందో అనే దానిపైన కూడా నేను క్లారిఫికేషన్ తీసుకుంటా. ఒక స్పెషల్ ఆఫీసర్ని హైదరాబాద్ నుంచి వేసి అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఏందనే దానిపైన కూడా చౌహాన్ గారు మాట్లాడడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకుంటాను. మీరు ఈ ముచ్చట మా దృష్టికి తీసుకొచ్చినందుకు కూడా ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి చౌహాన్ గారు చెప్పడం జరిగింది. నిజంగా అదే అంటున్నా, నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళను ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, పొలిటికల్ ప్రెజర్స్ ఏమి పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తే, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే ఎలా ఉంటుందో చెప్పాలంటే ఇవ్వండి ఇట్లా వీళ్ళని చూపిస్తే సరిపోతుంది. ఎందుకు అంటే ఈరోజు సన్న బియ్యం కూడా సక్సెస్ అవ్వడానికి ఎవరు కారణం? గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మిల్లర్ల దగ్గర నుంచి వెళ్ళి బకాయిలు కూడా వసూలు చేయలేదు. అదైతే అసలు కొన్ని వేల కోట్ల పేరుగా పోయినాయి. వాటన్నిటిని కూడా వసూలు చేసిన ఘనత ఎవరిదంటే చౌహాన్ గారిదనే చెప్పాలి. ఇట్లాంటి ఆఫీసర్స్ ఉంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల నుంచి వచ్చి మరి సన్నబియ్యం పథకం మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏందనే దానిపైన వాళ్ళందరూ వచ్చి చర్చలు జరిపిపోతున్నారు. సో ఇట్లా చాలా ఉన్నాయి ఈ ఇష్యూ. ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు కూడా హన్మకొండ జిల్లాలో ఉన్న అధికారులు వీళ్ళకు ఈ ఆర్డర్స్ వచ్చినా కూడా నేను చూపిస్తా ప్రతి ఒక్కటి కూడా ఈ టాపిక్ అసలు ఎవరు నడిపిస్తున్నారు, ఈ బ్యాగులు మాయమైన సంగతి ఏంది, ఎవరు మాయం చేసిండ్రు, ఏ మిల్లుల నుంచి వెళ్ళి ఎంత వచ్చినాయి, ఎవరు ఆ బ్యాగులన్నీ రిటర్న్లో ఎంతెంత వాళ్ళు స్కాములు చేసిండ్రు ఏందనే దానిపైన కూడా మొత్తం మాట్లాడుకుందాం. అంటే ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే అంటే అందరూ మిల్లర్లు దొంగలని కాదు, ఉంటారు కొంతమంది నీతిగా పనిచేసేటోళ్ళు ఉంటారు, నీతిగా రైతులకు మంచిగా కాపాడుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కొంతమంది వల్ల ఏంటంటే సొసైటీలో రైస్ మిల్లర్ల పైన మచ్చ రావడం జరుగుతుంది. ఏంటంటే అదే అంటున్నా గత పాతకాలంలో మనం చూసుకుంటే రైస్ మిల్లర్లు అట్లా, రైస్ మిల్లర్లు ఇట్లా అని చెప్పి కూడా మస్తు మంది చెప్తారు. మరి రైస్ మిల్లర్ చిన్న రైస్ మిల్లర్ చితికిపోతున్నారని చెప్పి కూడా నేటి రాత్రియే వార్త రాసింది. రైస్ మిల్లర్ల తరపున నేటి దాత్రి నించున్నది. మీకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చౌహాన్ గారికి చెప్పండి, లేదా నేటి దాత్రికి వచ్చి చెప్పండి, అవన్నీ కూడా చౌహాన్ గారితో చెప్పడం జరుగుతుంది. లేదు అనుకుంటే రైతులు అయినా కూడా చిన్న రైస్ మిల్లర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆల్వేస్ చౌహాన్ గారి దగ్గర మీకు అపాయింట్మెంట్ ఉంటుంది, మీరు వెళ్ళి కలవచ్చు, మీ బాధలు ఏముంటాయని చెప్పుకోవచ్చు అని చెప్పడం కూడా నేటి దాత్రి చెప్పింది. ఇట్లా కూడా నేటి దాత్రి సపోర్ట్ చేస్తుంది. కానీ ఎవరైతే కొంతమంది మిల్లర్లు ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో, రైతులను ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళపైన 100%గా రాయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పులకు కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో ఏందో అనేది ప్రభుత్వం కూడా చూస్తుంది. రైతులకు టోపీ పెట్టాలనుకున్న మిల్లర్ తాట తీసిన ఆఫీసర్ దేశంలోనే ఇది మొట్టమొదటిసారి అని అంటున్నారు. ప్రజాప్రభుత్వం తెలంగాణ రైతులకు వరం. నిజంగా అదే అంటున్నా కదా, ఏంటంటే దేశంలో అసలు ఎక్కడ లేదు. ఎవరైతే ఈ వడ్లు పంపించిన వాళ్ళు ఉన్నారో
ఆ వడ్లన్నింటినీ కూడా ఇప్పుడు రిటర్న్ పంపించాలి, ఆ అమౌంట్ ఏదైతే ఉందో రైతులందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అక్కడ జేసీ గారు కోరడం జరుగుతున్నది. అసలు దేశంలో ఎప్పుడు కూడా ఆ వడ్లను రిటర్న్ ఇవ్వడం కానీ ఆ అమౌంట్ అంతా కూడా రైతులకు ఇచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవు. మొట్టమొదటిసారి తెలంగాణ ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ను ఐపీఎస్ కలిసి చేస్తున్న పని ఇది. అదే అంటున్నా, అధికారులందరూ కూడా కలిసి చేస్తే ఎట్లుంటుందో చూడండి. ఖమ్మం జిల్లా అధికారుల బేష్, మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ, కమిషనర్ చౌహాన్ కార్యదక్షత. అధికారులు స్పందిస్తే మిల్లర్ నుంచి 1000 కోట్లు వసూలు. మిల్లర్ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసీకి ప్రశంసలు. జిల్లా అధికారులతో పాటు కమిషనర్ చౌహాన్ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ రైతు మోసపోడు. నిజంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో అధికారులు ఎందుకు అంత నిజాయితీగా పనిచేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు. వీళ్ళు ఏంటంటే అక్కడ 3 మంత్రులు కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ అధికారులు కూడా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రైతులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, మా దగ్గర ఉన్న రైతులు ఎట్లా కూడా వాళ్ళకి ఏం మోసం జరగద్దు అని చెప్పి వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టి అక్కడ అధికారులు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ అధికారులు కరెక్ట్గా పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఇది పంపించి కూడా చాలా రోజులైంది, అయినా కూడా హన్మకొండ అధికారుల దగ్గర నుంచి వెళ్ళి అసలు చీమ ఇట్లా చిటికినట్టు కూడా లేదు అంటే అర్థం చేసుకోండి. మరి ఈ అధికారులందరినీ నడిపిస్తున్న ఆ జగత్ కిలాడి ఎవరు అని చెప్పి కూడా మనం వార్తలు రాయడం జరిగింది. ఇంతగానం అయినాక కూడా నాకు ఇంకా ఆర్డర్ రాలేదు, నాకు ఆ ముచ్చటే తెలియదు అని చెప్పి కూడా ఒక మిల్లర్ చెప్పడం జరుగుతున్నది. ఆ మిల్లర్ ఎవరంటే జగన్ అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. మరి దానిపైన కూడా నాకు ఆల్రెడీ నోటీస్లో ఉంది, నేను దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పి కూడా కమిషనర్ గారు మనకు చెప్పడం జరిగింది. మరి ఇంతగానం నడుస్తున్నా కూడా దేశంలో ఎక్కడ లేనంత విధంగా మిల్లర్ల దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ వసూలు చేసి రైతులకు ఇస్తున్నాం అనేది అసలు నిజంగా ఏడ కూడా జరగలేదు. అంత సెన్సేషనల్ ఇష్యూ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేసుకోవాలి కదా. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా బ్యాక్ ప్లేస్లోనే ఉన్నారు. ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలం. ఖమ్మం జిల్లా అధికారులు చూపిన చొరవ రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ఏకతాటిపై వచ్చి మిల్లర దోపిడీ అడ్డుకట్ట వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను మోసం చేసిన మిల్లర్ నుంచి రికవరీ వసూలు చేసిన సందర్భాలు లేవు. ఇంత మంచి విజయాన్ని కాంగ్రెస్ క్యాడర్ ప్రచారం చేసుకోవడం లేదు. రైతులకు జరిగే మేలుపై కాంగ్రెస్ క్యాడర్ కదలకపోవడం కూడా పార్టీకి ఎంతో నష్టం జరుగుతోంది. అదే కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మంచిగానే ఉన్నాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు వీళ్ళందరూ ఏంటంటే సోషల్ మీడియాలో కానివ్వండి ప్రజలకు తీసుకెళ్లడం, దీనిలో కొంచెం ఏమంటే బ్యాక్ స్టెప్ వేసుకుంటున్నారు. ఆపోజిషన్ పార్టీస్ అయితే సోషల్ మీడియాని అయితే విపరీతంగా వాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో దాంట్లో కొంచెం వెనకాలనే ఉన్నారని చెప్పి చెప్పుకోవాలి. దాన్ని మీరు నిజంగా మంచిగా చూపించుకుంటే చాలా మేలు జరుగుతుంది. రైతుల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తుంది కదా ఆల్రెడీ. దాన్ని మీరు ఎందుకు ప్రజలకి తీసుకెళ్ళకపోతున్నారు? నేటి రాత్రి ముందే పసిగట్టి చెప్పింది, వరి పండించే రైతులకు ఇక నుంచి లేదు వరి. అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ, తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష. ఒక బస్తా మోసానికి పాల్పడిన మిల్లర్ నుంచి రికవరీకి. మరోసారి జగన్ మోసం బయటపడింది. 2000 వడ్ల బస్తాలు స్వాహా వెలుగులోకి వచ్చింది. అధికారులను గుప్పెట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు. 2000 బస్తాలు కన్నం పెట్టాడు. మిల్లర్ జగన్ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులను 100 కోట్లు ముంచిన మిల్లర్, రైతులను నిలువుగా మిల్లర్ ముంచాలని చూశాడు. అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు ఆదర్శం. రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో 1000 బస్తాలు మాయం చేస్తున్నారు. మిల్లర్ నుంచి ముక్కుపిండి వసూలు, రైతుల ఖాతాలో పైసలు. నేను చూపిస్తాను, ఇప్పుడు ఇంతగానం జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించి ఖమ్మం జేసీ గారు ఏం చేసిండ్రు, ఇగోండి వరంగల్లో ఉన్న అధికారులకు వీళ్ళు ఆర్డర్ పంపడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఖమ్మం, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఖమ్మం, ఏ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సో అంటే చెప్పి ఫ్రమ్ శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ అండ్ ఈఓఈడి ఖమ్మం. ఏంటిది సబ్జెక్ట్ వచ్చేసి ప్యాడీ సెంట్ ఫ్రమ్ పీపీసీస్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ టు రైస్ మిల్లర్స్ ఆఫ్ హన్మకొండ డిస్ట్రిక్ట్. ఏసంగి 2024-25 short acknowledgement of paddy received by the rice millers of Hanmakonda district, recovery of value of short acknowledged paddy from the rice millers. అంటే ఏంటంటే మేము పంపిన వడ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పంపిన దానికి దీనికి అసలు పొంతనే లేదు, ఆడ మొత్తం షార్ట్ అయింది, మరి దాన్ని రీకవరీ చేయాలనే దానిపైన ఈ సబ్జెక్ట్. డ్యూరింగ్ యాసంగి సీజన్ 2024-25 season, a quantity of 70,000 metric tons of paddy was allotted to the rice millers of Hanmakonda district from
Khammam district's PPCs. Accordingly, the paddy procedure in Khammam district PPC was sent to the Hanmakonda district rice mills. In this connection, 45,155 bags paddy was sent from the Kurnavalli PPC of Tallada Mandal managed by IKP to Hanmakonda district rice mills. But while accepting paddy in OPMS, the rice millers of Hanmakonda district acknowledged 2,655 bags less as shown in the statement enclosed to this letter. Statement enclosed to this letter ఏంటంటే ఇగోండి ఇదే ఏ రైస్ మిల్లకు ఏ రోజు ట్రక్ షీట్లతో సహా ఏ రోజు ఎన్ని బ్యాగులు వినాయి, మళ్ళీ మిల్లర్ల దగ్గర నుంచి ఎన్ని బ్యాగులు వచ్చినాయి, ఆ డిఫరెన్స్ ఎంత ఏందనేది మొత్తం ఆ కింద లెటర్లో పెట్టి పంపించినాక దీన్ని మీరు వెంటనే సెటిల్ చేసి ఆ తక్కువ వచ్చిన బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రికవర్ చేసి మా రైతులకు వచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిటర్న్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇగో దాని ప్రకారంగానే ఇక్కడ మారుతి ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి. కుర్నవల్లి నుంచి వెళ్ళి ట్రక్ షీట్ నెంబర్ 1896 ఏ రోజు 16/5/2025 ఎన్ని బ్యాగులు పంపించిండ్రు, 820 బ్యాగ్స్ పంపిస్తే 745 బ్యాగ్స్ రిటర్న్ వస్తే దాని డిఫరెన్స్ ఎంత 75 బ్యాగ్స్. అట్లా ఒక్కొక్క డిఫరెంట్ డేట్లలో వీళ్ళకు వాటిలో అయితే వచ్చినాయి. ఆడ మనం చూసుకుంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది 75, 75, 70, 70, 33, 98, 56, 32, 94, 100 ఇట్లా పోతే ఇక లిస్ట్ ఉన్నది. సో ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం ఏదైతే ఉందో ఇది దీనిపైన మనం వార్త రాయడం జరిగింది. దీనికంటే ముందు ఎర్రబెల్లి జగన్ గారు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసినాక ఏమైంది, సార్ గారు మనకు నోటీసులు పంపించిండ్రు. ఆ నోటీసులో కూడా ఏమని చెప్పిండ్రు, అసలు మేమేమి ఇట్లా వడ్లను తక్కువ చేసి పంపించలేదు, మాకు అసలు ఆర్డర్స్ కూడా రాలేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ ఆర్డర్స్ వచ్చి చాలా రోజులైనాక మరి అక్కడ అధికారులు ఎందుకు పంపలేదు, జగన్ గారికి అక్కడున్న అధికారులకు ఏమున్నది, ఆ బంధం ఏంది, వాళ్ళందరి మధ్య ఏమిటా బంధం? ఇప్పటి వరకు కూడా జగన్ గారికి ఆ ఆర్డర్స్ పోలేదు అంటే ఆడేం నడుస్తుంది? ఆడ ఖమ్మంలో ఉన్న అధికారులు చూడండి నిజంగా ఎంత మంచిగా పనిచేస్తున్నారు. ఇక్కడ హన్మకొండలో ఉన్న అధికారులు ఎవరు పనిచేస్తారు అనేది ఒక టాక్ వెళ్ళిపోయింది. అంటే ఎవరికి మచ్చ జరుగుతుంది, మీది ఏమున్నది, మీది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా మీ పైన ప్రెజర్స్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. హన్మకొండలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు ఎన్ని పైసలు మీకు వచ్చినా ఎన్ని ముట్టినా కూడా ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి మీరు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్కరికి కార్లు, బండ్లు, గోవా ట్రిప్పులు, వీకెండ్ పార్టీలు, బుల్లెట్లు, ఎడికెలు వస్తాయి. ఇవన్నీ ఎవరు ఇస్తుండ్రు? మీకు మిల్లర్లే కదా. వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా కప్పిపుచ్చుకోవడానికి తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి అయితే దొరుకుతారు కదా. మరి ఇంతగానం జరుగుతున్నా కూడా ఎవరు ఏం స్పందిస్తలేరు. సరే జగన్ గారు ఏంటిది, మీరు దీని గురించి మీరు నేటి రాత్రికి నోటీసులు పంపించిండ్రు. సో మీకు రాసిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో నేను అట్లా కాదు, నన్ను ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు, గ్రూప్లలో పెట్టి సో అండ్ సో అని చెప్పి మీరు పంపించడం జరిగింది. మరి దీంట్లో మీ మిల్లులు, మీకు సంబంధించిన మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏంటంటే మీరు ఉన్న ఈ బాయిల్డ్ రైస్ మిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వెళ్ళి కెమికల్స్ అన్ని బయటికి వదులుతున్నారని చెప్పి కూడా మేము రాయడం జరిగింది. మరి దానిపైన ఎందుకు ఏం ప్రస్తావన రాలేదు, దాని గురించి మీరు ఎందుకు ఏం మాట్లాడలేదు, అది కూడా చెప్పాలి కదా. అది మేము రాసినప్పుడు అది కూడా చెప్పాలి కదా. ఇది మీదే కదా, మీకు సంబంధించిన మిల్లే కదా, మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్. దీని నుంచి వెళ్ళి అసలు మీకు బ్యాడ్ లక్ ఏంటంటే ఆడ వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల మీరు పంపిస్తున్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా కనిపించి అక్కడ ఉన్న కెనాల్స్ చూడండి అవన్నీ ఖరాబ్ అవుతున్నాయి. నాకు ఈ ఇన్సిడెంట్ మన దాంట్లో ఆర్టికల్ వచ్చినాక నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే సూర్యాది ఉంటుంది, ఇద్దరు ట్విన్స్ ఉంటారు, అలా సినిమా పేరు కరెక్ట్ గుర్తొస్తలేదు కానీ దాంట్లో ఏంటంటే వాళ్ళకు మిల్క్ పౌడర్కి సంబంధించి ఒక బిజినెస్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, మంచిగా జనాలందరికీ బయట అమ్ముతారు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం అది ఎవరు కూడా కన్జ్యూమ్ చేయరు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ కెమికల్స్ కలుస్తున్నాయని చెప్పి వాళ్ళకు తెలుసు కాబట్టి దాన్ని ఎవరు కూడా వాడడం జరగదు. అదే వచ్చింది. ఈ నీళ్ళు ఏవైతే ఈ నీళ్ళు ఉన్నాయో ఇవే మీ ఇంటికి వస్తే మీరు తాగగలుగుతారా, మీరు వాడగలుగుతారా? అది అందరినట్టున్నా నేను అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వీళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నా. ఇవే నీళ్ళు మీ వరకు వస్తే మీరు దీన్ని యూజ్ చేయగలుగుతారా? అదేంటంటే వాటర్ ఫ్లో లేదు, వాటర్ ఫ్లో ఉంటే ఇది కెమికల్స్ కలుపుతున్నట్టు కూడా ఎవరు తెలియదు, ఆ నీళ్ళలోనే మంచిగా కొట్టుకోబోతుండే అట్లా. మరి ఇవి మీకు సంబంధించిన మిల్లులు కాదా అని చెప్పండి, దీని ప్రస్తావన ఎందుకు లేదు? చూడండి, మరి వీటికి సంబంధించి కూడా మిల్లుల్లోనే ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసే ప్లాంట్ కూడా ఉంటుంది.
దాన్ని కూడా అధికారులు ఎప్పుడైనా పోయినా కూడా పట్టించుకునేదే లేదు. ఎంతసేపు వీళ్ళు పైసలు ఇస్తే ఓకే పని చేస్తుందని చెప్తారు, అయిపోతుంది అంతే. అది పని చేస్తుందా లేదా ఇట్లున్న దాని సంగతి అనేది ఏం లేదు. ఏమున్నదిలే చలో పోనీ ఏమవుతుంది తెలుస్తుందా ఏమన్నా వరకు అయితే, అక్కడ ఎక్కడనైతే ఇక్కడ ఉన్నదానికి తెలుస్తుందా అన్నట్టున్నది కథ. ఇది ఈ ఎవరికైనా ఈ నీళ్ళు తాగే ఎవరికైనా ఎఫెక్ట్ అయినా కూడా ఇవే నీళ్ళని తెలుస్తుంది అన్నట్టున్నది ఇలా ముచ్చట. తెలియదు కదా, తెలిసినప్పుడు ముచ్చట్లే అన్నట్టున్నది. మరి ఇన్ని గాను మరి దీని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇంకోటి ఏంటంటే మీ మిల్లుకు బాయిల్డ్ మిల్లులకు అసలు సన్నాలు వద్దు, నాకు సన్నాలే వద్దు అని చెప్పి కూడా మీరు మీటింగ్లోకి వెళ్ళి లేచిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు నాకు సన్నాలే కావాలి అని చెప్పి వేరే మిల్లుకు అలర్ట్ అయిన సన్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు సంబంధించిన మిల్లులందరికీ పంపించుకుంటున్నారు. ఆల్రెడీ అలర్ట్ అయిన వాటన్నిటిని వాళ్ళకు బందోబస్తు పెట్టి ఇక్కడ ఉన్న అధికారులందరినీ మేనేజ్ చేసి ఈ వడ్లన్నీ కూడా మీకు సంబంధించిన మిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తరలించుకున్నారు. అసలు రా మిల్లులకు అలర్ట్ అయిన సన్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ పలుకుబడి ఉపయోగించుకొని రాత్రికి రాత్రి ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాటన్నిటిని కూడా పోలీసు బందోబస్తులు పెట్టి అక్కడ అధికారులందరినీ మేనేజ్ చేసి వాటన్నిటిని కూడా మీకు సంబంధించిన బాయిల్ మిల్లు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించుకున్నారు. అదే అంటున్నా, అసలు బాయిల్ మిల్లులకు సన్నాలకు ఏమి సంబంధం? మీరు అవసరమే లేదు అని అన్నారు కదా, అవసరమే లేదు అని అన్న వాళ్ళు మళ్ళీ ఈరోజు సన్నాలను ఎట్లా తీసుకుంటున్నారు మీరు? సో ఇదంతా ఒక అయితే మళ్ళీ ఒక పార్టీలో మాట్లాడతారంట, ఏమైతుంది అధికారులందరూ నా చేతిలోనే ఉంటారు, జేసీనే నేను ఇట్లా చిటికెన్ వెళ్ళిపోయిన ఆడిస్తా. ఎంత జేసీ లేడు యాక్చువల్లీ, వరంగల్ హన్మకొండ జేసీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు కాబట్టి ఇదంతా కథ నడిపించింది అధికారులు అందరు కలిసి మంచిగా జగన్ గారు నడిపించుకున్న కథ ఇది. మరి ఇప్పుడు జేసీ గారు కూడా వచ్చిండ్రు, ఏం యాక్షన్ తీసుకుంటున్నారు దీనిపైన? ప్రావీణ్య గారు, ఇక్కడేమో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చౌహాన్ గారు, మీరందరూ కూడా మంచిగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి పెడుతున్నారు. మీరు అంటున్నారు ఏంటిది రైతులకు మేలు చేస్తాము, అట్లనే మిల్లర్లు ఎవరైతే నీతిగా ఉన్నారో నిజాయితీగా ఉన్నారో మంచిగా ఉన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మీకున్న టీం కూడా బాగుంది. ఏదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా కదా, ఖమ్మంలో ఉన్న జేసీలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారు. మరి రాష్ట్రం అంతా కూడా అట్లా పనిచేస్తేనే కదా, పనిచేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించుకోండి. మీరు అనుకున్న సన్నబియ్యం పథకం నిజంగా నెరవేరాలనుకుంటే ఇవన్నీ కూడా సక్కదిద్దాలి. మరి ఇక్కడ ఉన్న అధికారుల పైన కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాను, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి కూడా టీంని పంపిస్తా అని చెప్పి చౌహాన్ గారు చెప్పడం జరిగింది. సో జేసీ గారు లీవ్లో ఉన్నప్పుడు మరి ఒక పార్టీలో ఇట్లా టాక్ వచ్చిందంట, ఏంటంటే ఏమైతుంది అధికారులందరూ మా వాళ్ళే కదా నన్ను కాపాడుకుంటారు, మా కులపోలే కదా మమ్మల్ని కాపాడుకుంటారు, ఏం చేస్తారు మహా అయితే ఏం కాదు మీతోని, ఇంకో బ్యాగులు పడేస్తా అన్నట్టు మాటలు మాట్లాడుతున్నారంట. జేసీ గారిని నేను చిట్కెన్ వెళ్ళిపోయిన ఆడిస్తా, ఏం చేస్తారు జేసీ అని చెప్పి అంటున్నారంట. నిజానికి నిర్భయానికి నిదర్శనం నేటి దాత్రి. ఈ పిట్ట బెదిరింపులో నేటి దాత్రి చాలా చూసింది. రైతు ప్రయోజనాలే నేటి దాత్రికి ముఖ్యం, రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం. 2016లో నేటి దాత్రి రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది. నేటి దాత్రి చేసింది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఆహార భద్రత చట్టాలు తెలియక జగన్ ఆటలాడుతున్నారు. వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్ వడ్లు మాయం చేస్తున్నాడు. కిలాడి జగన్ను ఉసిగొల్పుతున్న జగత్ కిలాడీలు ఎవరో నేటి దాత్రికి తెలుసు. మిల్లర్ జగన్ చేసిందే అన్యాయం, ఘోరం, నేరం చేసి బరితెగిస్తామంటే మీడియా ఊరుకుంటుందా? మరి ఇంతగానం చేసినా కూడా మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో అవన్నీ ఆ పేమెంట్ చేసేస్తే అయిపోతాయి కదా. రైతుల పొట్ట కొట్టుడు ఎందుకండి? మీరు ఆల్రెడీ కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు మంచిగా. మిల్లర్లు కూడా కొంతమంది మిల్లర్లు ఎవరైతే ఉన్నారో కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు, 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి మిల్లులు కట్టుకుంటున్నారు. మరి మీరందరూ మంచిగా ఉన్నప్పుడు పాపం రైతులు ఏం పాపం చేస్తున్నారు? వాళ్ళకు వచ్చే పైసల్ని కూడా మీరు వాళ్ళ చేతి వరకు పోనీయట్లేదంటే ఎంతవరకు న్యాయం చెప్పండి? వాళ్ళు ఏంటంటే రైతులు ఏంటంటే వాళ్ళు అడగలేరు, వాళ్ళు గట్టిగా అడగలేరు, వాళ్ళకు ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా ఎవరు ఇవ్వలేరు, అధికారుల సపోర్ట్ ఉండదు, ఎటు నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సరే పోనీలే పెద్ద మనుషుల దగ్గర వరకు పోదామంటే ఆడదాకా కూడా పోనీయారు కదా. ఇంకా ఈ ఏంటంటే ఈ ఛార్జెస్ కూడా ఉంటాయి, వీళ్ళకు వచ్చే ఛార్జెస్లు కూడా ఏముంటుంది, దాంట్లలో కూడా వీళ్ళు దోచుకొని తింటున్నారు. ఏంగా తీసుకోపో మళ్ళీ ఇస్తా అని చెప్తే వాళ్ళు ఏమనలేరు, అయ్యా అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని కూడా అనలేరు. వాళ్ళు వచ్చి ఆ రోజు వాళ్ళకి పైసలు వస్తే చాలు, అది ఎంత వస్తుంది ఏంటనే చూడదు చాలా మంది రైతులు. ఇన్ని గనం ఉంటాయి వాళ్ళ బాధలు. మీరు మాత్రం మంచిగా అందరూ పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండొచ్చు. రైతులు వాళ్ళకు వచ్చేదే ఒకసారి కదా, వాళ్ళ పొట్ట ఎందుకు కొట్టాలి? వాళ్ళ పొట్ట కొట్టినా ఏమొస్తుంది మీకు? ఎప్పుడో ఒకసారి దొరక్క తప్పదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనంత విధంగా జరిగిన
బ్యాగ్స్లో ఏదైతే షార్ట్ అయిందో వాటన్నిటిని కూడా రికవరీ చేసే పైసలన్నీ కూడా రైతులకు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్లో ఒక ముచ్చట చెప్తా. ఏంటంటే ఒక ఐకేపీ సెంటర్ నుంచి వెళ్ళే 2000 బస్తాలు రాలేదు అనుకుంటే, సో నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. ఒక్క ఐకేపీ సెంటర్ నుంచి వెళ్ళే 2600 బస్తాలు మాయమైనాయి అంటే ఇట్లా మనకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 7000 ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా అనుకుందాం, నిజంగా మిల్లర్లు అందరూ ఈ స్కామ్ చేసి ఉంటే ఒక్క ఐకేపీ సెంటర్లోనే మనకు 2000 బస్తాల స్కామ్ జరిగి ఉంది అనుకుందాం. 2000 బస్తాలు ఇంటూ 20 లక్షలు, 20 లక్షల స్కామ్ జరిగింది ఆడ. 20 లక్షల స్కామ్ జరిగింది. 7000 సెంటర్లు అంటే 8000 కోట్లు ఇలా కూడా పట్టకపోవచ్చు నాకు తెలిసి. ఇట్లా నెంబర్స్ రాయాలన్నా కూడా ఈ నుంచి లీడ్ దాకా స్క్రీనే సరిపోతుంది. సో అంతగానం జరుగుతున్నది. అదే జరిగిందా, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, జరిగిందా లేదా అనేది కాదు ముచ్చటాడ. ఒక ఐకేపీ సెంటర్లో ఒక మిల్లర్ ఇంత 20,000 లక్షల స్కామ్ జరిగినప్పుడు 7,000 ఐకేపీ సెంటర్లలో సగమన్న వేసుకోండి, 2,000 సెంటర్లు వేసుకోండి, లేదా 3,000 సెంటర్లు వేసుకోండి, దాంట్లో కూడా తక్కువ వేసుకోండి. 5 లక్షల స్కామ్ జరిగినా కూడా ఏడుగా పోతుంది, ఆ బడ్జెట్ అనేది ఏడుకో పోతుంది. మరి ఆ పైసలు రైతులకు రావాల్సిన పైసల్ని కూడా ఇట్లా పుట్టగొడుతున్నారు. ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పైసలు ఏవైతే రైతులకు రావాల్సిందో వాటన్నిటినీ కూడా వీళ్ళందరూ కలిసి ఇటు వడ్లను మాయం చేసుకుంటూ అటు వాళ్ళకు వచ్చే ఛార్జెస్ ఇవ్వకుండా వాటన్నిటినీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీడియో చూస్తే మనకు చిన్నగానే అనిపిస్తుంది. కానీ వన్స్ అది ఒక్కసారి లార్జ్లో హ్యూజ్ అమౌంట్లో మనం చూసుకుంటే ఏడుకోబోతుంది. ఇన్ని పైసలు కూడా రైతులకు 100 కోట్లు 1000 కోట్లు రైతులకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా వీళ్ళు స్కామ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక రైతుల పొట్ట కొడుతున్నారు వీళ్ళు. ఇక రైతుల సూసైడ్లు కానివ్వండి అంటే ఎందుకు కావు, వరదలు వచ్చినప్పుడు పంట నష్టము జరిగినప్పుడు కాదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చాలా. మరి ఇన్ని గణం జరుగుతున్నా కూడా అక్కడ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరంటే అర్థం చేసుకోండి. సో దీనిపైన చౌహాన్ గారు చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో సన్నాలకు సంబంధించి సన్న బియ్య పథకం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. సో దీనిపైన చౌహాన్ గారు కూడా చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయని విధమైన పథకం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఏది సన్న బియ్య పథకం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లనే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నది ఎవరు అంటే డిఎస్ చౌహాన్ గారు. వీళ్ళందరూ ఇంత స్ట్రిక్ట్గా దీన్ని నడిపిస్తున్నప్పుడు ఏమైనా అవకతవకలు జరిగినా, ఎందుకంటే ఇది ఏదో చిన్న పథకం కాదు, దీంట్లో ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినా అది ప్రజాప్రభుత్వానికి ఎఫెక్ట్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నిజంగా గవర్నమెంట్ పోయే అంత ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దీన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. దీంట్లో ఎవరైనా అధికారులు ఏమైనా అవకతవకలు చేసినా ఇక మీ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో ఏందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం. సో మొత్తానికి లాస్ట్లో ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా ఉండాలి అంటే చూడండి, నేనైతే చౌహాన్ గానే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే సో ఈ ఇష్యూస్ అనే కాదు, ఇదంతా ఎందుకు రాయడం జరిగిందంటే అక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీటి దాత్రి వరకు దగ్గరికి వచ్చినారు కాబట్టి దీనిపైన రాయడం జరిగింది. ఇవన్నీ గాలి వార్తలు కాదు, పేపర్ కంటూ కొన్ని నార్మ్స్ ఉంటాయి, ఎట్లా చేయాలి ఏందనేది ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ ఎవరైనా కూడా ఫోటోలు వేయడం ఏదన్నా కూడా నిజాయితీగా రాయడం జరుగుతుంది. సివిల్ సప్లైలో ఇప్పటి నుంచినే కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా నేటి తాత్రి సివిల్ సప్లైలో మంచి కీ రోల్ ప్లే చేసింది. ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా ఎవరిని కూడా వదిలిపెట్టలే. వాళ్ళు మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరు ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని స్కాములు చేసిండ్రు ఏందనేది కూడా సివిల్ సప్లైలో బయటికి తీసింది కూడా నేటి తాత్రికే దక్కుతుంది. ఆ గంత కూడా కమలాపూర్లో రైతులు చెప్తేనే ట్రక్ షీట్లో ఏం గోల్మాల్ జరిగిందో అది కూడా రాయడం జరిగింది. సో ఈ మొత్తం ఇష్యూలో నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే జగన్ గారు నోటీస్ పంపించినాక అంటే అక్కడ ఒక ఐఏఎస్ అధికారికి ఆ వాల్యూ లేదా, అంటే ఐఏఎస్ అధికారి పంపించిన ఆర్డర్ ఏదైతే ఉందో అది ఫేక్ అన్నట్లుగా జగన్ గారు చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆర్డర్ పంపించినప్పుడు మనం ఇప్పుడు మేము చూసుకున్న పథకాలు కానివ్వండి ఏవైనా కూడా ఇవన్నీ ఏంటంటే పొలిటీషియన్స్ నాయకులు వీళ్ళు చేయరు. దాంట్లో ఆర్డర్ జీవో పాస్ అయిందంటే అక్కడ కంపల్సరీ ఒక అధికారి సంతకం ఉంటుంది. ఆ అధికారి సంతకం పెట్టి పంపించిండ్రు అన్నప్పుడు అది ఫైనల్ అన్నట్టు ఇక అంతే. దాన్ని కూడా మేమేం చెయ్యలేదు మీ శుద్ధపూసలం అని చెప్పి అంటున్నారంటే అక్కడ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిగ్నేచర్ని వాల్యూ లేకుండా చేస్తున్నారు. సో ఇది ఇంతగానం నడుస్తున్నది. మరి దానిపైన కూడా మాట్లాడాలి కదా. మొత్తానికైతే ఒకటే చెప్తున్నా, ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా కూడా ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉండాలి అని నన్ను ఎవరైనా అడిగితే మాత్రం నేనైతే చౌహాన్ గారిని చూపిస్తాను. నిజంగా తన చౌహాన్ గారి వే ఆఫ్ బీయింగ్ కానివ్వండి, రైతుల పట్ల మిల్లర్ల పట్ల
మిల్లర్ల పట్ల కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మిల్లర్లకు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి రండి, నేను చూసుకుంటా. అది ఏదైనా కానివ్వండి, చిన్న మిల్లర్లు పెద్ద మిల్లర్లు అనే తేడానే లేదు. రైతులు కూడా ఇక్కడ రావడానికి మీరేం భయపడకండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎవరైనా తప్పులు చేసినా కూడా, మిల్లర్లు కూడా ఏమైనా తప్పులు చేసినా కూడా వచ్చి చెప్పండి. మా వాళ్ళు కూడా ఉంటారు, టీం ఉంటుంది, వాళ్ళందరితో కూడా స్పందించండి. లేదు మీకు అక్కడ దాకా కష్టమవుతుందంటే నేటిదాతిని ఆశ్రయించండి. మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమే సాల్వ్ చేసి పెడతాం. ఇంత ఓపెన్గా కూడా ఏ అధికారులు కూడా ఉండరు. చౌహాన్ గారు అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్న వర్క్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకున్న పథకాలు, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అట్లాంటివి. అవన్నీ సక్సెస్ కావాలంటే ఇంకో ఇట్లానే ఉండాలి. ఎట్లుండాలి? చౌహాన్ గారు లెక్క ఉండాలి. సో చౌహాన్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే మేము రాసిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రెస్పాండ్ అయ్యి, సో ఇలా జరుగుతుందా, నేను 100% దీనిపైన యాక్షన్ తీసుకుంటాను. ఖమ్మంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. అట్లనే హన్మకొండలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అసలు ఎందుకు అట్లా చేస్తున్నారు, ఎందుకు మీరు ఎవరి వెనకాల నడుస్తున్నారు ఏందో అనేది మాట్లాడి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేయించి రైతులకు న్యాయం చేసేటట్టు చేస్తా అని చెప్పి చౌహాన్ గారు చెప్పడం జరిగింది.